నమస్తే వెల్కమ్ టు టీ షార్ట్ ఛానల్. దిస్ ఇస్ రాజ్. ఇండియన్ ఎకనామీ మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో మేజర్గా మనం ఇండియన్ ఎకనామీలో నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక టాపిక్స్ గురించి ఇప్పటివరకు మనకు ఒక 4 to 5 వీడియోస్ డిస్కస్ చేసినాం. దాని తర్వాత ఇప్పుడు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ప్రిలిమినరీ లెవెల్లో ఇప్పటిదాకా కొన్ని మెయిన్స్లో అని ఈ ప్రిలిమినరీ కంటెంట్లో కొన్నిసార్లు మెయిన్స్లో కూడా అడగవచ్చు. అంటే నేను చెప్పే ఒక పదాలు, ఇప్పుడు చెప్పేటువంటి ఒక పదాలు కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ ప్యాటర్న్లో అడగచ్చు. కాబట్టి హియర్ ఈస్ ద వెరీ నీడ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, వీ హ్యావ్ టు డిస్కసింగ్ టుడే. ఓకే, మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో నామమాత్రపు ఆదాయాలు అండ్ అగైన్ వాస్తవ ఆదాయాలు అనేటువంటి ఒక పదం ఉంది. నామమాత్రపు అండ్ అగైన్ వాస్తవ ఆదాయాలు అనేటువంటి ఒక పదం ఉంది. అసలు వాస్తవ ఆదాయం అంటే ఏంటిది, నామమాత్రపు ఆదాయం అంటే ఏంటిది, అంటే ద యాక్చువల్ ఇన్కమ్స్ అంటే ఏంటిది, నామినల్ ఇన్కమ్స్ అంటే ఏంటిది. ఓకే, అందుకనే మీకు హెడ్డింగ్లో కూడా ద రియల్ ఇన్కమ్ అండ్ నామినల్ ఇన్కమ్ అంటే వాస్తవ ఆదాయం లేదా నామమాత్రపు ఆదాయం అనేటువంటి ఒక పదాలను మనం ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఏంటి జనరల్గా వాస్తవ ఆదాయం అంటే ఏంటిది, నామమాత్రపు ఆదాయం అంటే ఏంటిది, ఎలా తీసుకుంటాం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ డిస్కస్ చేసేటప్పుడు అసలు మనకి ఇక్కడ ఈ నామినల్ ఇన్కమ్స్కి వీటికి ఉండేటువంటి ఒక రిలేషన్షిప్ ఏముంటుందంటే, జాతీయ ఆదాయం అంటే ఒక జాతీయ ఉత్పత్తి, ద నేషనల్ ఇన్కమ్ అంటే ఇట్ మీన్స్ ఆఫ్ ద నేషనల్ ప్రొడక్షన్. కాబట్టి ఒక దేశ జాతీయ ఆదాయం అనేటువంటిది జాతీయ ఉత్పత్తి. కాబట్టి ప్రతి దేశంలో ఉత్పత్తి అనేటువంటిది అసంఖ్యాకంగా జరుగుతుంది. అంటే ఒక కంట్రీ యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది విభిన్నమైన యూనిట్ల నుంచి, విభిన్నమైన రంగాల నుంచి, విభిన్నమైన సంస్థల నుంచి, విభిన్నమైన వ్యవస్థల నుంచి, ఒక కంట్రీకి సంబంధించినటువంటి ఆ కంట్రీలో జరిగేటువంటి ఒక యూనిట్ల నుంచి, సంస్థల నుంచి, వ్యవస్థల నుంచి ఉత్పత్తి అనేది జరుగుతుంది. అందుకే జాతీయాదం అంటే ఒక జాతీయ ఉత్పత్తి కింద చెప్పచ్చు. ఈ జాతీయాదం అనేటువంటి ఒక జాతీయ ఉత్పత్తి. కాబట్టి ఈ జాతీయ ఉత్పత్తిలో విభిన్న రంగాల నుంచి, విభిన్న యూనిట్ల నుంచి, విభిన్న వస్తువుల నుంచి, విభిన్న వ్యవస్థల నుంచి తయారైన వస్తుత్పత్తి కూడలి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి విభిన్న వస్తుత్పత్తి కూడలి ఒక కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్. కాబట్టి వీటన్నింటినీ మనం ఏ రంగాల నుంచి ఎంతెంత ఉత్పత్తి అయింది, ఏ యూనిట్ల నుంచి ఎలా రావడం జరిగింది, ఎక్కడి నుంచి మనకి ఎక్కువ ఉత్పత్తి రావడం జరిగింది, వచ్చిన దాన్ని లెక్కించడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చిన దాన్ని లెక్కించడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ లెక్కింపు బేస్ చేసుకునేటప్పుడు వివిధ రంగాల యొక్క ఆదాయాలను ఒక ద్రవ్య రూపంలో కలిపి మనం లెక్కిస్తాం. ద్రవ్య రూపంలో జనరల్గా లెక్కించడం జరుగుతుంది. అయితే తయారు చేసిన వస్తుత్పత్తి లేదా ఉత్పత్తి అయినటువంటి ఒక వస్తువు, మొత్తం ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల ఉత్పత్తి వాస్తవ వస్తుత్పత్తి జరిగిందా లేదా ధరల పెరుగుదల ప్రభావం వల్ల జరిగిందా అనేటువంటిది ఇంపార్టెంట్. ధరల పెరుగుదల ప్రభావం వలన వస్తుత్పత్తి అంటే మనకు ఎక్కువ రాబడి వచ్చినట్టు కనబడుతుందా, ధరల పెరుగుదల ప్రభావం లేకుండా అంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ లేకుండా ధరల పెరుగుదల ప్రభావం లేకుండా ఎక్కువ వస్తుత్పత్తి జరిగిందా అనేది ఇంపార్టెంట్. కాబట్టి అందుకని ఎప్పుడైనా కూడా ఒక దేశ వస్తుత్పత్తి మీదనే ఆ కంట్రీ యొక్క ప్రోగ్రెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒక కంట్రీ యొక్క జాతీయోత్పత్తి వస్తు సేవల ఉత్పత్తి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వస్తు సేవల ఉత్పత్తి అనేటువంటిది మేజర్గా ఏం చేయడం జరుగుతుంది, వాస్తవ ఉత్పత్తిని తెలుసుకోవడానికి లేదా ధరల పెరుగుదల ద్వారా ఉత్పత్తి జరిగిందని తెలుసుకోవడానికి ఒక దేశానికి వచ్చినటువంటి ఆదాయాన్ని 2 రకాల ధరల ప్రకారం లెక్కిస్తారు. ఆ 2 రకాల ధరల్ని బేస్ చేసుకొని ప్రస్తుత ధరల ప్రకారం ఆదాయం అనొక పదాన్ని వాడినాం. 2 స్థిర ధరల ప్రకారం ఆదాయం అనొక పదాన్ని వాడినాం. ఓకే, ఇక్కడ మనకు ప్రస్తుత ధరల ప్రకారం వచ్చినటువంటి ఒక ఆదాయం, రెండోది ఏంటిది స్థిర ధరల ప్రకారం వచ్చినటువంటి ఒక ఆదాయం. ప్రస్తుత ధరల ప్రకారం వచ్చినటువంటి ఆదాయం అంటే ఏంటిది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రస్తుత ధరల ప్రకారం వచ్చినటువంటి ఒక ఆదాయం అంటే ఏంటిది, ఎలా తీసుకుంటామంటే ఒక దేశంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువను ఎప్పుడైనా ద్రవ్య రూపంలోనే లెక్కిస్తాం. ఆ ద్రవ్య రూపంలో లెక్కించేటప్పుడు ద్రవ్య రూపంలో అంటే తయారైన వస్తువులను ధరల రూపంలో లెక్కిస్తాం. ధరలు, ద ప్రైసెస్. ప్రస్తుత ధరలు అంటే ప్రస్తుత సంవత్సరం, ఏ సంవత్సరంలో
అయితే ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే ఉంటుందో ఆ ఆర్థిక సంవత్సరం యొక్క ధరల ప్రకారం లెక్కించడాన్నే ప్రస్తుత సంవత్సర ధరల ప్రకారం లెక్కించడం అంటాం. కాబట్టి ఇక్కడ ప్రస్తుత ధరలు అంటే ఏమన్నట్టు, ఎగ్జాంపుల్ టుడే ఇండియన్ ఎకనామీని కన్సిడర్ చేస్తే 2021-22 లాస్ట్ ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-2023. ఇప్పుడు ద ప్రజెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ రన్నింగ్. ఓకే, ప్రస్తుతం నడవడం జరుగుతుంది. 2022-2023 సంవత్సర ధరలు అంటే ప్రస్తుత ధరలు అన్నట్టు. ఈ సంవత్సరం యొక్క ధరల ప్రకారమే జాతీయాదాయం లెక్కిస్తే వీటిని ప్రస్తుత ధరలు అంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ద ఫైనాన్షియల్ ఇయర్ కన్సిడర్ చేస్తాం, ఈ ప్రజెంట్ ఇయర్ని కన్సిడర్ చేసి లెక్కిస్తే దాన్ని మనం ప్రస్తుత సంవత్సర ధరలు. ఈ ప్రస్తుత సంవత్సరాన్ని బేస్ చేసుకుని లెక్కించగా వచ్చిన విలువ ఎప్పుడు కూడా వాస్తవ ఆదాయం కాదు, నామమాత్రపు ఆదాయం. ఇది ఇంపార్టెంట్, రైట్? కాబట్టి ఇక్కడ ఏ సంవత్సరంలో అయితే జాతీయాదాయం ఉంటుందో ఆ సంవత్సర ధరల ప్రకారం, అంటే ఎగ్జాంపుల్ 2022-23లో నేషనల్ ఇన్కమ్ లెక్కించాలంటే 2022-23 ధరల ప్రకారమే తీసుకొని జాతీయాదాయం లెక్కిస్తే అలా వచ్చిన మొత్తం విలువ ఎప్పుడు కూడా వాస్తవ విలువ కాదు, నామమాత్రపు విలువ. అందుకే ఇక్కడ ప్రస్తుత ధరల ప్రకారం వచ్చిన ఆదాయం ఎప్పుడైనా కూడా మనకు నామమాత్రపు ఆదాయం అని పిలవడం జరుగును, నామమాత్రపు ఆదాయం అని పిలవడం జరుగును. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు ఇంకోటి ఏం చెప్తున్నాం, వాస్తవ ఆదాయము అంటే ఒక దేశం స్థిర ధరల ప్రకారం లెక్కిస్తుంది. ఇక్కడ స్థిర ధరలు అని ఒక పదాన్ని వాడినాం. స్థిర ధరలు అంటే ఏంటిది, ఎలా మనం కన్సిడర్ చేస్తాం, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా జాతీయాదాయం లెక్కించేటప్పుడు 2 ధరలు అన్నాం, ఒకటి ప్రస్తుత ధరల ప్రకారం లెక్కించడం, 2 స్థిర ధరల ప్రకారం లెక్కించడం. అయితే భారతదేశం ఏం చేయడం జరుగుతుందంటే, స్వతంత్ర భారతదేశం అంటే స్వతంత్రానంతర కాలంలో ఒక ఆధార సంవత్సరాన్ని ప్రకటించింది. ద ఫస్ట్ ఆధార సంవత్సరం అంటాం, ఆధార సంవత్సరం. మొదటి ఆధార సంవత్సరం 1948-49 ద ఫస్ట్ ఆధార సంవత్సరం అంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ బేస్ ఇయర్. అండ్ 1960-61 రెండోది, 70-71 3, 80-81 4, ఓకే, 93-94, దాని తర్వాత 2000-2001, 99-2000, 2004-5 అండ్ అగైన్ ప్రస్తుతం 2011-12. కాబట్టి ఇప్పుడు ఏ ఆధార సంవత్సరంలో ఉన్నది, మనం ఎక్కడున్నాం, 2010. ఈ 2011-12 సంవత్సరాన్ని ఆధార సంవత్సరం అంటాం. ఈ ఆధార సంవత్సరం ప్రకారం లెక్కించడం అనేది స్థిర ధరలు అన్నట్టు, ఫిక్స్డ్ ప్రైసెస్ అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఏ స్థిర ధరలలో ఉన్నాం, ఏ ఆధార సంవత్సర ధరల్లో ఉన్నాం, 2011-12 అన్నట్టు. అయితే జాతీయాదాయం లెక్కించేటప్పుడు 2 రకాల ధరల ప్రకారం లెక్కిస్తున్నాం. ఒకటి ప్రస్తుత సంవత్సర ధరలు, 2 ఆధార సంవత్సర ధరలు. ఆధార సంవత్సర ధరల ప్రకారం లెక్కించడం అంటే స్థిర ధరల్లో లెక్కించడము అన్నట్టు. కాబట్టి ఆధార సంవత్సర ధరలు లేదా స్థిర ధరల ప్రకారం లెక్కించగా వచ్చిన ఆదాయం వాస్తవ ఆదాయము. కాబట్టి ఒక దేశంలో వస్తుత్పత్తి ధరల పెరుగుదల తగ్గుదల ప్రభావం లేకుండా, పెరుగుదల ప్రభావం లేకుండా ఉన్న సంవత్సరాన్ని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి సంస్థలు తీసుకొని దాని ఆధార సంవత్సరంగా డిసైడ్ చేసిన తర్వాత ఆ ఆధార సంవత్సర ప్రకారం లెక్కించగా వచ్చిన విలువనే వాస్తవ ఆదాయం, దాన్నే స్థిర ధరల ప్రకారం ఆదాయం అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ద వాస్తవ ఆదాయం అండ్ అగైన్ ద నామినల్ ఇన్కమ్. కాబట్టి ఇప్పుడు మనం ఏ ఆధార సంవత్సరంలో ఉన్నాం, 2011-12 అనేటువంటి ఆధార సంవత్సరంలో ఉన్నాం. కాబట్టి 2015 జనవరి 1వ తారీఖున భారతదేశంలో కె సుందరం అధ్యక్షతను ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కె సుందరం అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేస్తే దాని ప్రకారమే గతంలో 2004-05 ఉన్న ఆధార సంవత్సరాన్ని 2011-12లో ఆధార సంవత్సరంగా 2015లో మనం తీసుకోవడం జరిగింది, రైట్? ఇప్పుడు ఆధార లేదా స్థిర ధరల ప్రకారం లెక్కించిన ఆదాయం వాస్తవ ఆదాయం, ఓకే, 1. అనగా ప్రస్తుత ధరల ప్రకారం లెక్కించగా వచ్చినటువంటి ఆదాయం ఎప్పుడు నామమాత్రపు ఆదాయం, ఓకే, రైట్? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు ఇవంటి ఏంటిదో జనరల్గా తెలిసింది. దాని తర్వాత ఇంకొక కంటెంట్ డిస్కస్ చేద్దాం. ఇది ప్రిలిమినరీలో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు. ఇదేంటిది, జాతీయ ఆదాయ గణనలో మార్పులు అనేటువంటిది. జాతీయ ఆదాయ గణనలో మార్పులు. ఏం తీసుకోవడం జరిగింది జాతీయ ఆదాయ గణనలో? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్ ప్రిలిమినరీ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్. జాతీయ ఆదాయ గణనలో ఎలాంటి సంస్కరణలు చేపట్టడం, ఎలాంటి మార్పులు కాస్త చేపట్టడం జరిగింది అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు భారతదేశంలో
ద జీడిపిఎంపీ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అనేటువంటి ఒక పదాన్ని మనకి ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ జీడిపిఎంపీ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అనే ఒక పదం, రెండోది ఎన్ఎన్పిఎఫ్సి ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్. కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే స్థిర ధరలు, కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే స్థిర ధరలు. స్థిర ధరలు అంటే ఆధార సంవత్సర ధరల ప్రకారం లెక్కించగా వచ్చిన దాన్ని స్థిర ధరలు అంటాం. రైట్స్. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ జీడిపిఎంపీ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్, ఎన్ఎన్పిఎఫ్సి కాన్స్టాంట్ ప్రైసెస్. చూడండి ఎందుకు ఇప్పుడు భారతదేశంలో ఉన్న జాతీయాదాయం లెక్కించేటప్పుడు దేశంలో ఉండేటువంటి ఇప్పుడు జీడిపిని కన్సిడర్ చేస్తున్నామా, ఎన్ఎన్పిని కన్సిడర్ చేస్తున్నామా, ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది చాలామంది. ఓకే, యాక్చువల్ 2015 సంవత్సరానికంటే ముందు వరకు భారతదేశం జాతీయ ఆదాయానికి ప్రాధాన్యత ఇచ్చేది. 2015 సంవత్సరం నుంచి భారతదేశం ఏం చేయడం జరిగిందంటే దేశోత్పత్తికి, దేశ ఆదాయానికి ప్రయారిటిస్తుంది, ద డొమెస్టిక్ ఇన్కమ్కి ప్రయారిటిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక పదాన్ని వాడినాం, జీడిపి అని ఒక పదాన్ని వాడినాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఎంపీ అని ఒక పదాన్ని వాడినాం, ఎంపీ అంటే మార్కెట్ ప్రైసెస్ అన్నట్టు. ఓకే, మార్కెట్ ధరల ప్రకారం జీడిపి. ఇంకోటి ఏమన్నాం, స్థిర ధరలు అన్నాం. అంటే ఆధార సంవత్సరాన్ని తీసుకొని మార్కెట్ ధరల్లో దేశీయోత్పత్తి, దేశీయ ఆదాయానికే ప్రయారిటిస్తున్నాం. ఒకప్పుడు 2015 సంవత్సరానికంటే ముందు మన ఇండియా జాతీయోత్పత్తి, జాతీయ ఆదాయానికి ప్రయారిటీ ఇచ్చేది. అంటే ఇక్కడ ఎన్ఎన్పిఎఫ్సి ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్, ఉత్పత్తి కారకాల ప్రకారం, ఉత్పత్తి కారకాల ధరల్లో జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సర ధరల ప్రకారం లెక్కించడం. ఇది ఒకప్పుడు ఎన్ఎన్పిఎఫ్సి ఇస్ ద రియల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వెన్ ద పీరియడ్ ద పాస్ట్ ఆఫ్ 2015. Then here is when the time of 2015, India GDP MP at constant prices కే ప్రయారిటీ ఇస్తుంది. అంటే ఇప్పుడు భారతదేశ జాతీయాదాయం అనేటువంటిది బదులు భారతదేశ దేశీయ ఆదాయం, దేశోత్పత్తికే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ జీడిపి ఎంపీ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే జీడిపి అంటే దేశోత్పత్తి, దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తినే దేశోత్పత్తి అంటాం. ఈ దేశోత్పత్తిలో ఏ ధరలు తీసుకున్నాం, మార్కెట్ ధరలు. మార్కెట్ ధరలు అంటే ఏంటిది, ఎప్పుడైనా తయారైన వస్తువును మార్కెట్లో అమ్ముతాం. ఆ తయారైన వస్తువును మార్కెట్లో అమ్మినప్పుడు మార్కెట్లో పరోక్ష పన్నులు అనేటివి ఉంటాయి. కొన్ని పరోక్ష పన్నులు కలుపుకుంటాం. పరోక్ష పన్నులు కలిపినప్పుడు సబ్సిడీలను తీసేస్తాం. కాబట్టి ఇక్కడ జీడిపిలో దేశీయోత్పత్తికి ప్రయారిటీ ఇవ్వడం 1. అండ్ అగైన్ రెండోది ఏం తీసుకోవడం జరుగుతుంది, పరోక్ష పన్నులకు ప్రయారిటీ ఇస్తున్నాం, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఏం తీసుకోవట్లే, సబ్సిడీలు అనేటువంటి మైనస్ చేసినాం. దాంతోపాటు ఇంకోటి ఏం తీసుకున్నాం, ఆధార సంవత్సర ధరల్ని తీసుకున్నాం. ఇంకోటి జీ అంటే తరుగుదల, అంటే గ్రాస్ మీన్స్ మొత్తము. స్థూల దేశోత్పత్తి అనే ఒక పదాన్ని వాడినప్పుడు తరుగుదలను కలిపి లెక్కిస్తాం. అంటే తరుగుదల విలువను తీసుకుంటాం, ఆధార సంవత్సర ధరను తీసుకుంటాం, సబ్సిడీలను తీసుకోం, పరోక్ష పన్నులను కలిపి కేవలం దేశోత్పత్తికి మాత్రమే ప్రయారిటిస్తున్నాం. అంటే దీంట్లో విదేశీ ఆదాయం లేకుండా స్వదేశ ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. పరోక్ష పన్నులు దేశ రాబడిలో భాగం కాబట్టి పరోక్ష పన్నులు తీసుకున్నాం. సబ్సిడీలు అనేటువంటి ప్రోత్సాహక చర్యలు కాబట్టి, సబ్సిడీలు అనేటువంటి ఒక వ్యయం కాబట్టి సబ్సిడీల వ్యయం అనేటువంటి తీసేయడం జరుగుతుంది. తర్వాత తరుగుదలను, వస్తుత్పత్తిలో తరుగుదల అనేటువంటి ఒక భాగం కాబట్టి తరుగుదలను కూడా తీసుకుంటున్నాం. వీటిని బేస్ చేసుకొని జీడిపి ఎంపీ అట్ ద కాన్స్టాంట్ ప్రైసెస్ అని పిలుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎన్ఎన్పిఎఫ్సి బదులు ఏం తీసుకున్నాం, జీడిపి ఎంపీ. ఇప్పుడు ఈరోజు జీడిపి ఎంపీని బేస్ చేసుకునే, జీడిపి ఎంపీ అట్ కాన్స్టాంట్ ప్రైసెస్ బేస్ చేసుకునే భారతదేశం వృద్ధి రేటు లెక్కిస్తారు. అట్లా ఇప్పుడు ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటాం. ఈ జీడిపి గ్రోత్ రేట్ అనేటువంటిది జీడిపి ఎంపీ అట్ కాన్స్టాంట్ ప్రైసెస్ బేస్ చేసుకుని చెప్పడం జరుగును. ఇది మ్యాటర్. ఓకే, ఇప్పుడు మనకు ద క్లియర్గా ఏం తెలిసింది, ద జీడిపి ఎంపీ అంటే ఏంటిది అనేది. ఎన్ఎన్పిఎఫ్సి అంటే ఎప్పుడు జాతీయ ఆదాయాన్ని ప్రయారిటిస్తుంది. అంటే దేశీయ ఆదాయంతో పాటు విదేశీ ఆదాయాన్ని కలపడం. దేశీయ ఆదాయంతో పాటు విదేశీ ఆదాయం కలుపుతూ వచ్చిందే జాతీయోత్పత్తి. ఆ జాతీయోత్పత్తితో మార్కెట్ ధరలు కాకుండా ఉత్పత్తి కారకాల ధరలు తీసుకున్నాం. ఇక్కడ కూడా ఆధార సంవత్సరాన్ని తీసుకోవడం జరిగింది. ఇలా వీటిని బేస్ చేసుకొని చెప్పేటప్పుడు ఈరోజు మన ఇండియాలో వచ్చిన ఒక మార్పు ఏంటిది, జీడిపి ఎంపీ అట్ కాన్స్టాంట్ ప్రైసెస్కి ఎక్కువగా మనం ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన భారతదేశమే కాకుండా అంతర్జాతీయ దేశాలు కూడా దేశోత్పత్తికే ప్రయారిటీ ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా చాలా దేశాలు జీడిపి
ఎంపీ అట్ కాన్స్టాంట్ ప్రైసెస్నే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు జీడిపి ఎంపీ అంటే, అండ్ అగైన్ ఎన్ఎన్పిఎఫ్సి అంటే ద క్లియర్గా తెలిసింది. ద నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్, జాతీయ ఆదాయ అంచనాలు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఆస్పిరెంట్స్, సబ్స్క్రైబర్స్, ఓకే, సో అండ్ వ్యూవర్స్. ఇక్కడ మీకు ఏం చెప్తున్నా నేను, ద నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద మేజర్ ఎస్టిమేషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే భారతదేశంలో సో జాతీయ అంచనాలు జనరల్గా ఎలా చేస్తామనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ ఎలా చేయడం జరుగుతుంటుంది అనేటువంటి దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తే జాతీయ అంచనాలు అంటే ఏంటిది, ఎలా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక దేశ జాతీయాదం అనేటువంటి దేశ పురోగతికి నాంది, దేశ ప్రగతికి అనేటువంటిది నాంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక దేశ జాతీయాదం ఆ దేశ పురోగతికి నాంది. దేశ తలసరి ఆదాయం అనేది ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిల గురించి డిస్కస్ చేస్తుంది. ఓకే, ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి జనరల్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటి పదాలను క్లియర్గా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ జాతీయ అంచనాలను తీసుకునేటప్పుడు ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతున్న వస్తు సేవల గురించి తెలియజేసేది జాతీయ అంచనాలు. ప్రతి సంవత్సరం వస్తు సేవల ఉత్పత్తి గురించి తెలియజేసేది మనకు జాతీయ అంచనాలు. ఈ జాతీయ ఆదాయ అంచనాలలో ఇండిపెండెన్స్ కంటే బిఫోర్, స్వతంత్రానికంటే ముందు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేది. స్వతంత్రం తర్వాత కూడా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ ద పాస్ట్ ఇండిపెండెన్స్, ద పోస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వతంత్రానికంటే ముందు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన మొదటి భారతీయుడే దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ మనందరికీ తెలుసు భారతదేశంలో. ఓకే, బెస్ట్ ఫిలాసఫర్, స్వతంత్ర సమరయోధుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించినప్పుడు కూడా ఒక సభ్యులలో ఒక వ్యక్తి. ఓకే, సో ఇలా ఈయన చాలా సంఘ సంస్కర్త, చాలా మనకి తన గురించి తెలుసు చరిత్రలో. ఓకే, దాంట్లో సో ఫస్ట్ ద నేషనల్ ఇన్కమ్ని మన ఇండియాలో ఎస్టిమేట్ చేసినటువంటి ఒక వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీ 1867 అండ్ 1868 1867-1868 ప్రైసెస్ బేస్ చేసుకొని ఆ సంవత్సర ధరలను బేస్ చేసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది. వాటిని బేస్ చేసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఒక బుక్ రాసింది, ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని ఒక గ్రంథ రూపంలో నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఎస్టిమేట్ చేసింది. ఈ ఎస్టిమేట్ చేసేటప్పుడు దాదాబాయి నౌరోజీ ఇండియాలో ఫస్ట్ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన భారతీయుడు, ద ఫస్ట్ పావర్టీని అంచనా వేసినటువంటి ఒక భారతీయుడు, అండ్ ఫస్ట్ పాపులేషన్ కూడా అంచనా వేసినటువంటి వ్యక్తి కూడా దాదాబాయి. సో దిస్ కైండ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిలిమినరీ కంటెంట్స్. ఓకే, ఇవి ప్రిలిమినరీలో మనకు జనరల్గా క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు జాతీయ ఆదాయాన్ని ఎవరు మొదటిసారిగా అంచనా వేశారు, తన పుస్తకం అంటే ఏంటిది, ఏ సంవత్సర ధరల ప్రకారం అంచనా వేసిండు, తన జాతీయ ఆదాయం అంచనా వేస్తే మొత్తం ఎంత ఉండడం జరిగింది అనేటువంటి జనరల్గా కనబడుతుంటాయి. ఇక్కడ సో భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన మొదటి వ్యక్తుడు స్వతంత్రానికి అంటే ముందు దాదాబాయి ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అనేటువంటి ఒక గ్రంథ రూపంలో చెప్పడం జరిగింది. ఈయన చెప్పేటప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే దాదాబాయి నౌరోజీ సో దేశంలో మొదటి జాతీయ ఆదాయం ఇక్కడ తీసుకునేటప్పుడు ఈయన ప్రకారం ఫస్ట్ జనాభాని అంచనా వేసింది. ఆ జనాభా ఎంత అంటే 17 కోట్ల మంది ఉన్నారు. అంటే నేను మొత్తం తీసుకున్న జాతీయ ఆదాయం 340 కోట్లు. ఆ దేశ ఆదాయాన్ని దేశ ప్రజలతో డివైడ్ చేస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఈయన ప్రకారం మొత్తం తలసరి ఆదాయం 20 రూపాయలు. కాబట్టి అప్పుడు ఫస్ట్ జాతీయ ఆదాయం 340 crores, ఫస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 20 రూపీస్. 20 రూపాయలను ఒక రోజుగా డివైడ్ చేస్తే ఒక్కొక్క వ్యక్తి 5 పైసలు కూడా ఖర్చు పెట్టలేడు. అందుకని బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశం ఒక పేద దేశంగా మారడానికి కారణమే భారతదేశ సంపద మొత్తం బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళాలనే కంటెంట్తో ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక బుక్ను రాయడం జరిగింది. రైట్, దాని తర్వాత ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ టైం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి ఒక వ్యక్తులు తీసుకుంటే చాలామంది ఉండడం జరిగింది. సో దాంట్లో స్వతంత్రానికంటే ముందు బేస్ చేసుకుంటే 1875 సంవత్సరంలో అట్కిన్సన్ కూడా సో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది. అట్కిన్సన్ అండ్ అగైన్ 1882 బారింగ్
అండ్ డేవిడ్సన్, బారింగ్ అండ్ డేవిడ్సన్. 1898 విలియం డిగ్బే, 1808 విలియం డిగ్బే. ఓకే, సో తను కూడా మనకి 1898లో. అండ్ 1901 లార్డ్స్ కర్జన్. 1901 సంవత్సరంలో లార్డ్ కర్జన్ అంచనా వేసిండు. అండ్ అగైన్ 1921-22లో షా అండ్ కంబట్టా వాళ్ళు కూడా జాతీయాదాన్ని అంచనా వేయడం జరిగింది. ఓకే, సో రైట్, వీళ్ళు సో భారతదేశంలో జాతీయాదాన్ని అంచనా వేశారు. వీళ్ళే కాకుండా భారతదేశంలో సో జాతీయాదాన్ని అంచనా వేసినటువంటి ఒక వ్యక్తులలో తీసుకుంటే ఆర్సి దేశాయ్ కూడా ద కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇండియా ద కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇండియా అనేటువంటి ఒక బుక్ రూపంలో కూడా ఆర్సి దేశాయ్ సో జాతీయాదాన్ని అంచనా వేయడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత వీళ్ళందరూ జాతీయాదాన్ని అంచనా వేశారు స్వతంత్రానికంటే ముందు. బట్ ఎవరు కూడా ఒక టెక్నికల్ కంటెంట్లో ఎవరు కూడా అంచనా వేయలేదు. ఒక టెక్నికల్ కంటెంట్లు అంటే ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఒక దృక్పథంతో సో వాస్తవానికి భారతదేశంలో జాతీయాదాన్ని అంచనా వేయలేదు. భారతదేశంలో జాతీయాదాన్ని అంచనా వేయలేదు కాబట్టి మన ఇండియాలో స్వతంత్రానికంటే ముందు ఒక శాస్త్రీయబద్ధంగా జాతీయాదాన్ని అంచనా వేసినటువంటి ఒక వ్యక్తి వికేఆర్వి రావు. ఓకే, వికేఆర్వి రావు విజేంద్ర కస్తూరి రంగవర్ధ రాజారావు. విజయేంద్ర కస్తూరి రంగవర్ధ రాజారావు మీన్స్ ద వికేఆర్వి రావు. ఈ వికేఆర్వి రావు సో జాతీయాదాన్ని ఒక శాస్త్రీయంగా సో ఇండియాలో అంచనా వేయడం జరిగింది. ఇలా శాస్త్రీయంగా జాతీయాదాన్ని స్వతంత్రానికంటే ముందే భారతదేశంలో ఇతను అంచనా వేయడం జరిగింది. బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక బుక్ రాసిస్తాడు. బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్. ఈ బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక బుక్ రూపంలో సో ఈయనే స్వతంత్రానికంటే ముందు ఒక శాస్త్రీయమైన దృక్పథంతో జాతీయాదాన్ని అంచనా వేసింది. ఈ వికేఆర్వి రావు అంచనా వేసిన జాతీయాదాయ పద్ధతులే ఈరోజు కూడా భారతదేశంతో ఫాలో కావడం జరుగుతుంది. ఈయన ఎలా అంచనా వేసిన అనేటువంటి ఒక జనరల్గా ఇక్కడ చూద్దాం. ఈయన ఎలా అంటే జాతీయాదాన్ని అంచనా వేసేటప్పుడు భారతదేశంలో ఉన్న మొత్తం రంగాలను ఒక 2 రకాలుగా విడగొట్టింది. 2 రకాలు అంటే ఒకటి క్లాస్ 1 అండ్ అగైన్ క్లాస్ 2 సెక్టార్స్ అన్నాడు. క్లాస్ 1 సెక్టార్లో వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాలు, గనులు లాంటివి తీసుకున్నాడు. అండ్ క్లాస్ 2ను వ్యవసాయ రంగం, క్లాస్ 1లో వ్యవసాయ రంగం, క్లాస్ 2ను కార్పొరేట్ అన్నాడు. ఆ కార్పొరేట్లో సేవల రంగంతో పాటు పారిశ్రామిక రంగంలో ఉన్న కొన్ని అంశాలను తీసుకోవడం జరిగింది. ఒకటి వ్యవసాయం అంటే క్లాస్ 1 తరగతి నుంచి వచ్చిన ఆదాయం, క్లాస్ 2 నుంచి వచ్చినటువంటి ఆదాయం, 2 ఆదాయాలు కలుపుతారు. 2 ఆదాయాలు కలుపుతాడు. ఎప్పుడైతే క్లాస్ 1, క్లాస్ 2 2 ఆదాయాలను ఎప్పుడైతే కలపడం జరిగిందో ఈ కలిపిన తర్వాత విదేశాల నుంచి వచ్చేటువంటి ఒక నికర విదేశకారక ఆదాయాన్ని కూడా తీసుకున్నాడు. అంటే క్లాస్ 1 అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు, క్లాస్ 2 కొన్ని నిర్మాణ రంగం, తయారీ రంగం, సేవల రంగం. కాబట్టి ఇట్లా క్లాస్ 1 నుంచి వచ్చిన ఆదాయం, క్లాస్ 2 నుంచి వచ్చిన ఆదాయం 2 తీసుకొని ఆ విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక ఆదాయాన్ని కూడా తీసుకొని అలా విదేశీ ఆదాయాన్ని కూడా కలపడం జరిగింది. ఈ విదేశీ ఆదాయానికి స్వదేశీ ఆదాయం కలపడం వలన వచ్చేదాన్ని మనం జాతీయ ఆదాయం అంటాం. కాబట్టి ఇక్కడ ఈ జాతీయ ఆదాయంలో ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో అంటే మధ్యంతర వస్తు విలువను తీసేసి అంత్య వస్తు విలువగా తీసుకున్నాడు. దీని ప్రకారం ఈయనే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు వికేఆర్వి రావు క్లాస్ 1 అంటే వ్యవసాయనుబంధ రంగాలు, క్లాస్ 2 అంటే పారిశ్రామిక సేవా రంగాలు తీసుకొని దాంతో నికర విదేశీ ఆదాయాన్ని కలిపి అటు జాతీయ ఆదాయంగా తీసుకున్నాడు. ఈయన ప్రకారం భారతదేశంలో జాతీయ ఆదాయం స్వతంత్రం కంటే ముందు 1689 కోట్ల రూపాయలు, 1689 crores, 1689 కోట్ల రూపాయలు అయితే తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది 62 రూపాయలు తీసుకున్నాడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 62 రూపీస్. కాబట్టి నేషనల్ ఇన్కమ్ 1689 అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 62. ఈయన ఇండియాలో ద నేషనల్ ఇన్కమ్ని అంచనా వేస్తే ఈ అంచనా వేసినటువంటి దాంట్లో తీసుకుంటే ఒక టెక్నికల్ కంటెంట్తో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేసినటువంటి ఒక పర్సన్ వికేఆర్వి రావు భారతదేశంలో శాస్త్రీయబద్ధంగా అంచనా వేసింది. స్వతంత్రానికంటే ముందు తీసుకుంటే దాదాబాయి నవరోజ్. రైట్. దాని తర్వాత నెక్స్ట్ స్వతంత్ర భారతదేశంలో జాతీయ అంచనాల కమిటీ అనేటువంటిది స్టార్ట్ అయింది. అంటే మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1949వ సంవత్సరంలో 1949వ సంవత్సరంలో జాతీయ అంచనా కమిటీలో హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీని తీసుకున్నాడు. ఎప్పుడో 1949.
ది 1949 హైపోర్డ్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేస్తే ఈ హైపోర్డ్ ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మనే పిసి మహలనోబిస్. పిసి మహలనోబిస్ ద నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్, సో పిసి మహలనోబిస్. దాంతోపాటు ఇద్దరు సభ్యులు కూడా తీసుకున్నారు, ఓకే. ఆ ఇద్దరు సభ్యులలో ఒక ఆయన డిఆర్ గాడ్గిల్, రెండో అతను వికేఆర్వి రావు. రైట్, ఓకే. కాబట్టి ఇక్కడ మన ఇండియాలో ద పిసి మహలనోబిస్ అండ్ డిఆర్ గాడ్గిల్ సభ్యులుగా, అండ్ పిసి మహలనోబిస్ చైర్మన్గా, డిఆర్ గాడ్గిల్ అండ్ వికేఆర్వి రావు సభ్యులుగా ఉండడం జరిగింది. వీళ్ళ ఆధీనంలో ద నేషనల్ ఇన్కమ్ ఎక్స్పర్ట్ కమిటీని సో మన ఇండియాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ ఇన్కమ్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత మన ఇండియాలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి, అంచనా వేయడానికి కొంతమంది విదేశీ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఎకానమిస్టులు అంటే ఎకానమిస్టులు కూడా కొంతమంది అడ్వైజర్లుగా ఉన్నారు. దాంట్లో ఉన్న వ్యక్తి సైమన్ కుజ్నెట్స్ అండ్ అగైన్ ద డాడ్సన్, ఓకే, జారన్ స్టోన్, ద సైమన్ కుజ్నెట్స్, ద డాడ్సన్. సో వీళ్ళు కూడా భారతదేశంలో జాతీయ అంచనా వేయడానికి ఒక రకమైనటువంటి హెల్ప్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఓకే, హెల్ప్ అందించడం జరిగింది. ఇలా వీళ్ళు జాతీయ అంచనా వేసేటప్పుడు 1954 సంవత్సరంలో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ కమిటీ ఏదైతుందో అంచనాల కమిటీ సెంట్రల్ గవర్నమెంట్కు 1954లో ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. ఈ ఫైనల్ రిపోర్ట్ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి రిపోర్ట్గా తీసుకోవచ్చు. ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 8,710 crores అనేది 8,710 కోట్ల రూపాయలు ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ ఉంటే 225 రూపాయలు అనేటువంటిది తలసరి ఆదాయంగా ఉంది, ఓకే. 225 రూపీస్ అనేటువంటిది తలసరి ఆదాయంగా ఉండడం జరిగింది. ఇది సో మన ఇండియాలో స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ కమిటీ పేరే హైపోర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ పిసి మహలనోబిస్, ఇద్దరు సభ్యులు ఉన్నారు, డిఆర్ గాడ్గిల్ అండ్ వికేఆర్వి రావు. దీనికి అడ్వైజ్ ఇచ్చినటువంటి వాళ్ళే సైమన్ కుజ్నెట్స్ అండ్ ద డాడ్సన్, ఓకే. సో వీళ్ళు అంటే జార్క్ స్టోన్ వంటి వాళ్ళు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం 1954లో మన ఇండియాలో నేషనల్ ఇన్కమ్ ఫైనల్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని ప్రకారం ద ఫస్ట్ 8,710 crores అనేటువంటిది ఫస్ట్ నేషనల్ ఇన్కమ్. ద ఫస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 225 రూపీస్. ఇది భారతదేశంలో సో జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అనేటువంటిది మనం చెప్పడం జరిగింది. ఇది ద పాస్ట్ ఇండిపెండెన్స్ నుండి ద పోస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ వరకు నేషనల్ ఇన్కమ్ ఎలా మనం అంచనా వేయడం జరిగింది. ఇది ప్రిలిమినరీ కంటెంట్లో మనకు ఎక్కువ క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో మెయిన్స్లో కూడా అడుగుతుంది. భారతదేశ జాతీయ ప్రాధాన్యతలు చెప్తూ, భారతదేశ జాతీయత గురించి వివరిస్తూ, దాంతోపాటు వాస్తవ నామమాత్రపు ఆదాయాలకు మధ్య తేడాలను రాయండి అని అంటాడు. అందుకే ఫస్ట్ నేనేం చెప్పిన నామినల్ ఇన్కమ్ అంటే, ద ఫిక్స్డ్ ప్రైసెస్ అంటే, అండ్ కరెంట్ ప్రైసెస్ అంటే, సో వీటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే గైస్, సో థ్యాంక్ యూ, నమస్తే.